భార్యను భర్త కొట్టిన భర్తను భార్య కొట్టిన ఈ రోజుల్లో కామన్. చిన్న పొరలు చాక్లెట్లు కొనుక్కున్నంత ఈజీగా ఆలు మగలు కీసులాడుకుంటున్నారు. ఇదివరకైతే భర్తల డామినేషన్ ఉండి భార్యలనే ఎక్కువ కొట్టేటోళ్ళు, కానీ ఇప్పుడు భర్తలనే భార్యలు ఎక్కువ కొడుతున్నారులా. కొట్టుడు కాదు, 2 నెలల కింద అయితే చాలా మంది చంపేసిండ్రు కూడా కదా. సరే అదంతా ఇప్పుడు ఎందుకు గాని ఇటు చూడుండ్రి, ఒక భార్య భర్తను ఎట్లా కొట్టిందో. ప్రపంచంలో ఏ భార్య చేతిలా ఏ భర్త తిననన్ని దెబ్బలు తిన్నాడులా. ఇగో గిడ ఒళ్ళంతా కయ్యం చేసుకున్నా అన్న. మామూలుగా కొందరు భార్యలు కొడితే భర్తలకు వాతలు మాత్రమే కనబడతాయి, కానీ ఈడ మాత్రం మొత్తం వాతలే కనబడి అక్కడక్కడ వాతలు పడని శరీరం కనబడుతున్నది. మరి ఇంతగానం వాతలు పడ్డాయి అంటే ఎట్లా కొట్టింది అని డౌట్ పడుతున్నారా? ఇగో ఇట్లా కొట్టింది. క్షమించు, తప్పేమే. ఓర్ నాయనో, జరాపవమ్మ అక్క, చూస్తా అంటే మాకే భయం అవుతున్నది. చెప్పమే అన్న నీ బాధ. కర్రలు తీసుకొని తుక్కు కొట్టింది సారు, దెబ్బలు తగని చోట్లేదు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఈ ఆలుమగలది. కొద్ది రోజుల నుంచి ఈ అన్న ఫుల్లుగా మందేసి ఇంటికి వస్తుంటే బగ్గలొల్లులు అవుతున్నాయట. మరి ఎవరు ఐడియా ఇచ్చిర్రో లేకుంటే కావాలనే చేసిందో తెలియదు, కానీ నాకు దయ్యం పట్టింది, నువ్వు మందు మాన్పించేటట్టు చేస్తా అని కోపం అంతా గిట్ల చూపెట్టిందిల్లా. మరి గింతగానం కొడుతుంటే ఆపకుండా వీడియో తీసింది ఎవలో ఏం కథనో గాని నోట్ల గుడ్డలు పెట్టి రాడ్డుతో కొట్టడం అంటే మామూలు మాటలా. కేసు రాసిరట, విచారణ చేస్తురట. కానీ ఎందుకో ఈ నడుమ కొందరు అక్కలు పెనిమిట్లను పొట్టు కొడుతున్నారు. అస్సలు అర్థమైతే లేదు.